ఈ మధ్య ఒక నోయిడా బేస్డ్ కంపెనీలో హెచ్ఆర్ డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళ కంపెనీలో వర్క్ చేసిన ఎంప్లాయీస్కి ఇలా ఈమెయిల్ వచ్చింది. డియర్ టీమ్, రీసెంట్లీ వీ కండక్టెడ్ ఎ సర్వే టు అండర్స్టాండ్ యువర్ ఫీలింగ్స్ అబౌట్ స్ట్రెస్ ఎట్ వర్క్. Many of you shared your concerns, which we deeply value and respect. As a company committed to fostering a healthy and supportive work environment, we have carefully considered the feedback to ensure that no one remains stressed at work. We have made the difficult decision to part the ways with employees who indicated significant stress. This decision is effective immediately, and impacted employees will receive further details separately. Thank you for your contributions. కంపెనీలో ప్రాజెక్ట్స్ లేకపోతే ప్రాజెక్ట్స్ లేవు అని చెప్పి లేఆఫ్ చేయడం ఒక పద్ధతి. అంతేగాని ఇలా సర్వే పేరుతో ఎంప్లాయీస్ని హ్యూమిలియేట్ చేస్తూ ఫైర్ చేయడం అన్యాయం, దారుణం. ఇదే కనుక యుఎస్లోనో, యూరోప్లోనో, ఆస్ట్రేలియాలోనో జరుగుంటే ఈ పాటికి ఆ కంపెనీ యొక్క లైసెన్స్ క్యాన్సిల్ చేసి ఆ కంపెనీ ఫౌండర్ సీఈఓస్ని తీసుకెళ్లి జైల్లో పెట్టుండేవాళ్ళు. అలా అని చెప్పి మనకి ఇండియాలో లేబర్ రూల్స్, లాస్ లేకేమీ కాదు, అవి ఉంటాయి అంతే. అలాంటివి ఎన్నున్నా కానీ ఇలాంటి కంపెనీస్ యొక్క అట్రాసిటీస్ని అవేవి అడ్డుకోలేవు.